ఏపీ ఎంసెట్ 2026కి సంబంధించి ఎంపీసీ కౌన్సిలింగ్ సంబంధించి ఈ రోజు మనకి సీట్ అలాట్మెంట్ అయితే రిలీజ్ చేయబోతున్నారన్నమాట. మనకి ఏ టైంలో రిలీజ్ చేస్తారు, ఏ విధంగా చెక్ చేసుకోవాలి, ఫార్మేట్ ఎలా ఉంటుంది, కొత్త ఫార్మేట్ మీకు ఒక డెమో ఫార్మేట్లో చూపిస్తాను. క్లియర్ కట్గా అర్థమైతే కావడం జరుగుతుంది. వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. ఫస్ట్ పాయింట్, మనకి ఎంసెట్ కౌన్సిలింగ్ కంటే ముందు మీకు ఒక టాప్ బీటెక్ కాలేజ్లో సీట్ క్రాక్ చేయాలనుకుంటే మీకు ఇంకా లాస్ట్ ఆపర్చునిటీ అయితే ఉందన్నమాట. మనకి ఆగస్ట్ 15 లోపు ఈ యొక్క ఫామ్ని ఫిల్ చేస్తే కౌన్సిలింగ్ ప్రాసెస్ క్లోజ్ అయ్యే లోపు టాప్ బీటెక్ సీట్ అయితే క్రాక్ చేయొచ్చు. లింక్ అయితే మీకు డిస్క్రిప్షన్లో కాంపిటీషన్లో ప్రొవైడ్ అయితే చేయడం జరిగింది. హైదరాబాద్, వైజాగ్, తిరుపతి ఇలా ఆల్ ఓవర్ ఇండియా 30+ లొకేషన్స్లో బీటెక్ సీట్ అయితే క్రాక్ చేయడానికి లాస్ట్ ఆపర్చునిటీ అయితే ఇది. లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో కాంటాక్ట్స్లో ఇచ్చాను, సో అందరూ చెక్ చేసుకోండి. మనకి మెయిన్గా ఈరోజు ఈవినింగ్ 6 PM తర్వాత సీట్ అలాట్మెంట్ అయితే రిలీజ్ చేస్తారన్నమాట. మనకి మెయిన్గా క్యాప్ వెబ్సైట్లో లాగిన్ అయిన తర్వాత మనకి సీట్ అలాట్మెంట్ గురించి మనకి వచ్చిన తర్వాత ఈ విధంగా పైన స్క్రోలింగ్ అయితే చేస్తారు. స్క్రోలింగ్ చేసిన తర్వాత మనం ఒకసారి లాగిన్ అయ్యి వెబ్సైట్లో లాగిన్ అయిన తర్వాత మనకి ఈ విధంగా ఫార్మేట్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ అలాట్మెంట్ దగ్గర పీడిఎఫ్ ఫార్మేట్లో డౌన్లోడ్ సింబల్ అయితే ఉంది కదా, అదైతే ప్రెస్ చేస్తే మనకి ఈ విధంగా మనకి ఏ కాలేజీలో వచ్చిందో ఈ విధంగా అలాట్మెంట్ ఆర్డర్ కాపీ అయితే రావడం జరుగుతుంది. దీంట్లో మనం ఏం చూడాలంటే మనకు వచ్చిన బ్రాంచ్ ఇక్కడ క్లియర్గా ఉంటుంది, కాలేజ్ పేరు అండ్ బ్రాంచ్ పేరు ఇక్కడ చూస్తున్నారు కదా. ఇది ఈ సైట్ అది ఒక అబ్బాయి ఏ కాలేజీలో వచ్చింది, ఇక్కడ మెయిన్గా మనకి కాలేజ్ పేరు అండ్ మనకి ఇక్కడ ఇన్స్టిట్యూట్ బ్రాంచ్ పేరు కూడా మనకి క్లియర్ కట్గా అయితే ఉంటుంది అన్నమాట. సో మనం ఎంత కట్టాలి ఇక్కడ చూస్తారు కదా, ట్యూషన్ ఫీజ్ టు బి పేడ్ బై ద క్యాండిడేట్ అట్ ది టైమ్ ఆఫ్ అడ్మిషన్ 0 అంటే మీరు ఫీజు ఇన్వెస్ట్మెంట్కి ఎలిజిబుల్ అని అర్థం. ఒక్కసారి కిందకి వెళ్తే కనుక వీళ్ళు కొన్ని పాయింట్స్ కూడా చెప్పారు, అవన్నీ చెప్తాను. మెయిన్గా సో మీరు వెంటనే సీట్ అలాట్మెంట్ ఆర్డర్ కాపీ డౌన్లోడ్ చేసుకోవాలి. దాంతోపాటు మనకి జాయినింగ్ రిపోర్ట్ కూడా డౌన్లోడ్ అయితే చేసుకోవాలన్నమాట. ఈ రెండు కాపీల ప్రింట్అవుట్ అయితే తీసుకోవాలి. మనం ఆన్లైన్లో రిపోర్టింగ్ చేయాలి అండ్ ఫిజికల్గా మనకు వచ్చిన కాలేజ్లో డైరెక్ట్గా వెళ్ళి రిపోర్టింగ్ అయితే చేయాలని వీళ్ళైతే క్లియర్ కట్గా చెప్పడం అయితే జరుగుతుందన్నమాట. అండ్ మనకి ఇక్కడ క్లియర్గా ఒక పాయింట్ అయితే చెప్పారు. సో మెయిన్గా క్యాండిడేట్స్ మస్ట్ బ్రింగ్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అలాంగ్ విత్ సెల్ఫ్ రిపోర్టింగ్ రిసిప్ట్ ఫర్ రిపోర్టింగ్ అని చెప్పారు. మనకి ఒరిజినల్ సర్టిఫికేట్స్తో పాటు సెల్ఫ్ రిపోర్టింగ్ రిసిప్ట్ అయితే ఉంటుంది అన్నమాట. ఆన్లైన్లో చేసింది అది కూడా మనం అయితే తీసుకెళ్లాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇక్కడ క్లియర్గా చెప్పారు. మనకు ముఖ్యంగా ఎటువంటి ఫాస్ట్ డేటా కూడా ఇవ్వకూడదు, అన్ని కరెక్ట్ డేటా ఉన్నదే ఇవ్వాలి. అండ్ మెయిన్గా ఒక పాయింట్, సో మీరు రిపోర్టింగ్ చేసేటప్పుడు జస్ట్ ఒరిజినల్స్ మాత్రం వాళ్ళకైతే ఇవ్వకండి. వెరిఫికేషన్ పర్పస్ కోసం మాత్రమే వాళ్ళు ఒకసారి క్రాస్ చెక్ చేసుకుంటారు. సో మెయిన్గా ఇక్కడ చూస్తున్నారు కదా, ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఆర్ స్ట్రిక్ట్లీ ఫర్ వెరిఫికేషన్ పర్పస్ ఓన్లీ అని చెప్తున్నారు. అర్థమవుతుంది కదా, తెలుసో తెలియకో తప్పైతే చేసేయకండి. సో వాళ్ళు ఒకసారి అన్ని క్రాస్ చెక్ చేసుకొని మనకైతే ఇవ్వడం జరుగుతుంది. మీకైతే అర్థమైంది కదా. మన వెబ్సైట్లో లాగిన్ అయిన తర్వాత అలాట్మెంట్ దగ్గర ఈ విధంగా అయితే ఉంటుంది. దాని మీద ప్రెస్ చేస్తే మన ఆర్డర్ కాపీ అయితే రావడం జరుగుతుంది. మనకి ఏ కాలేజీలో వచ్చింది, ఏ బ్రాంచ్లో వచ్చింది, మన ఎలిజిబుల్లా కాదా, ఇవన్నీ రెడీ చేసుకొని డౌన్లోడ్ చేసుకొని దీన్ని ప్రింట్అవుట్ తీసుకొని మనమైతే తీసుకొని అయితే వెళ్ళాలన్నమాట. ఇది ప్రాసెస్. మనకి 6 PM తర్వాత సీట్ అలాట్మెంట్ అయితే రిలీజ్ చేస్తారు ఈరోజు.